ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఎలాంటి స్టూడెంట్స్ మీ కోడింగ్ ట్యూటర్ కి ఎలిజిబుల్ అవుతారు? టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళకి ఏమొచ్చు, ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది, ఇవేమీ తెలియక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫెయిల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారంటారు కదా, వాళ్ళందరినీ ఉద్దేశంలో పెట్టుకొని స్థాపించిందే కోడింగ్ ట్యూటర్. 9 months స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్ని ఇస్తాము. వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రీలోకి చెయ్యి పట్టుకొని నడిపించే ఒక ప్లాట్ఫామే కోడింగ్ ట్యూటర్. ఇంకొక 6 నెలల నుంచి 9 నెలలు మన దగ్గర పనిచేస్తే వాళ్ళు ప్రయోజకులై బయట మార్కెట్లో 10 నుంచి 20-25 లక్షల శాలరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు ఇన్స్టాగ్రామ్ లో పైథాన్ నేర్చుకుంటున్నారు, యూట్యూబ్ లో పైథాన్ నేర్చుకుంటున్నారు. నిజంగా ఏమీ రాదండి. కీబోర్డ్ మీ ముందుకు నెట్టినప్పుడే మీకు చేతులు దానిపైన ఆడవు. మనకి ఇన్స్టిట్యూట్స్ కి ఎలాంటి పొంతన లేదు. వాళ్ళు కేవలం కోర్సులు అమ్ముతారు, మనం ఇక్కడ జీవితాన్ని ఇస్తున్నాము. అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. 2 వారాలు వచ్చి ఈ ఇంటర్న్షిప్ లో వాళ్ళ జీవితము, వాళ్ళ కెరియర్ సెటిల్ అవుతుందని వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ కి నమ్మకం కలిగిన తర్వాతనే మేము 3,99,000 తీసుకుంటాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా ఎంతో మంది స్టూడెంట్స్కి ఆఫ్టర్ డిగ్రీ తర్వాత లేదు అంటే బీటెక్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్తే బాగుంటుంది కదా. మెయిన్ సాఫ్ట్వేర్ జాబ్ కింద వెళ్ళాలనుకుంటారంటే హయ్యెస్ట్ ప్యాకేజెస్ వచ్చేస్తాయి అనేది అది పేరెంట్స్కి కానివ్వచ్చు, స్టూడెంట్స్కి కానీ బాగా ఇంజెక్ట్ అయిపోయింది. బట్ ఏ స్టూడెంట్కి తెలియని విషయం ఏంటి అంటే దానికి టెక్నికల్గా ఎలా ఉండాలి, ఎలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎంతవరకు నాలెడ్జ్ ఉండాలి అనేది ఏ మాత్రం స్టూడెంట్స్కి అవగాహన ఉండదు. బట్ ఐటీ అంటే అసలు ఏంటి, స్టూడెంట్స్కి దానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ ఎలా ఉండాలి, వాళ్ళు నేర్చుకునే కోర్సెస్ ఎలా ఉండాలి, ఎలాంటి ఇన్స్టిట్యూట్స్ మనం చూస్ చేసుకోవాలి, అసలు ఐటీలో కావాల్సినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వచ్చు, లేదు అంటే వాళ్ళ క్వాలిఫైడ్కి సంబంధించిన ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి, లేకపోతే వాళ్ళ ప్రజెంటేషన్ ప్రాపర్గా ఇంటర్వ్యూలో ఇవ్వాలి అంటే వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్ ఏంటి, ఇవన్నిటిలో కూడా చాలా వరకు జీరో ఉంటుంది. సో వీటన్నిటి గురించి ఈరోజు చాలా ప్రాపర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు నాతో పాటు 30+ years ఎక్స్పీరియన్స్ ఐటీలో కానీ గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసి ఐటీలోకి వెళ్ళి ఒక మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన ఫణిరాజ్ సార్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. అండ్ కోడింగ్ ట్యూటర్గా కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అండ్ సో సార్తో మాట్లాడి చాలా నాలెడ్జ్తో పాటు చాలా విషయాలు కూడా తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. మీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్. 30 years మీరు వర్కింగ్ గవర్నమెంట్ సెక్టార్లో చేశారు. అండ్ అలానే 10+ years ఐటీ కేటగిరీలో ఉన్నారు. ఎన్నో కంపెనీస్లో ఐటీ కంపెనీస్లో పెద్ద పెద్ద కార్పొరేట్ ఐటీ కంపెనీస్లో పెద్ద పొజిషన్స్లో చేసి వచ్చారు. సో లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు గెయిన్ చేసింది. సో నాది చాలా బేసిక్ చిన్న స్టార్ట్ అండి, హంబుల్ స్టార్ట్. నేను గవర్నమెంట్లో కోర్టులో ఒక ఆఫీస్ బాయ్గా స్టార్ట్ చేశాను. 1998లో కరీంనగర్ జిల్లా కోర్టులో ఒక ఆఫీస్ బాయ్గా జీవితం ప్రయాణం స్టార్ట్ అయింది. ఆఫ్టర్ మై 10th ఇంటర్మీడియట్. దాని తర్వాత డిగ్రీ చేశాను. దాని తర్వాత ఒక 10 సంవత్సరాలు మంచి ఉన్నతి సాధించిన తర్వాత కోర్టులో ఒక జిల్లా జడ్జికి పిఏ స్థాయి వరకు ఎదిగిన తర్వాత దెన్ ఐటీలో ఎదగాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేసి ఐటీకి వెళ్ళిపోయాను. ఐటీలో 10 సంవత్సరాల్లో అంచెలంచెలుగా చాలా ఫాస్ట్గా, చాలా ర్యాపిడ్గా గ్రో అయ్యాను. అంటే ఒక ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఒక డైరెక్టర్ స్థాయి వరకు ఒక 3 to 4 yearsలోనే ఎదిగాను. సో అలా 10 సంవత్సరాలు అక్కడ ప్రయాణం చేసిన తర్వాత ఈ 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఐటీ ఇండస్ట్రీలో ఎంతోమందికి ఎంటర్ కావడానికి చాలా సఫర్ అవుతున్న సమయంలో నేను అసలు ఎందుకు కంపెనీ పెట్టకూడదు అన్న ఒక ఉద్దేశంతో వచ్చి హైదరాబాద్లో కంపెనీ పెట్టాను 2015లో. ఆ కంపెనీని బూట్ స్ట్రాప్ అంటే కంప్లీట్ జీరో నుంచి స్టార్ట్ చేస్తే దాన్ని బూట్ స్ట్రాప్ అంటారు, మనమే సొంత డబ్బులతో పెట్టుకొని. సో బూట్ స్ట్రాప్ చేసి ఆ కంపెనీని 100 కోట్ల కంపెనీ చేసి ఎగ్జిట్ చేసి దాన్ని యూఎస్లో, యూకేలో, దుబాయ్లో ఇలా కంట్రీస్లో ఎక్స్పాండ్ చేసి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎగ్జిట్ చేసి ఇప్పుడు 3 సంవత్సరాల కింద కోడింగ్ ట్యూటర్ అనే ఒక ఎడ్టెక్ ప్లాట్ఫామ్ పెట్టాను. సూపర్. దిస్ ఈజ్ మై సెకండ్ కంపెనీ. సో ఇది నా 30 years ఎక్స్పీరియన్స్ అండి. సార్, చాలా మంది స్టూడెంట్స్ అంటే మీ కోడింగ్ ట్యూటర్ గురించి నేను విన్న తర్వాత అంటే చాలామంది డిగ్రీ కానీ బీటెక్ కానీ అయిపోయిన స్టూడెంట్స్ ఎంతోమంది ఏవేవో కోర్సెస్ నేర్చుకుంటారు. ఒక 2-3 years టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. బట్ వాళ్ళకి ప్రాపర్ ప్రాక్టికల్ థియరీ రాదు. అంటే మనం ఏదో కోర్సెస్కి వెళ్ళాం, ఏదో నేర్చేసుకున్నాం, అక్కడికి వెళ్తేటప్పటికి నిజంగానే ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. బట్ వాళ్ళకి నిజంగానే ఎలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఎలా ప్రజెంటేషన్ ఇంటర్వ్యూని చేయాలి,
ఎన్ని రౌండ్స్కి మనం వెళ్ళాలి అనేది చాలా వరకు నాలెడ్జ్ తక్కువ అసలు ఉంటుంది. అవగాహన ఉండదు. కానీ ప్రతి ఒక్కరికి మాత్రం ఐటీలో వెళ్ళాలని ఉంటుంది. అండ్ అది ఒక స్టూడెంట్స్కే కాదు, అది పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ అలా చేస్తారేమో అనిపిస్తుంది. అది ఏమైందండి, లాస్ట్ 30 yearsలో ఇట్ బికేమ్ ఏ వెరీ అంటే నార్మల్ ఎక్స్పెక్టేషన్ అయిపోయింది. అంటే ఐటీలో ఉన్న బెనిఫిట్స్ వల్ల, ఐటీలో ఉండే శాలరీస్, ఐటీలో 5 రోజులే పని దినాలు, అమెరికా ప్రయాణాలు, రైట్, ఇవన్నీ కలిపి ఒక లగ్జూరియస్ లైఫ్. అంటే మీరు విత్ ఇన్ 2 to 3 yearsలో ఒక కారు, ఒక ఇల్లు కొనుక్కోవడం చాలా ఈజీ మీరు ఐటీ ఇండస్ట్రీలో ఎంటర్ అవుతే. సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరూ ఐటీలో జాబ్ కావాలన్నది డ్రీమ్గా పెట్టుకొని చదువుకుంటున్నారు, ఎదుగుతున్నారు, ఇందులోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే తల్లిదండ్రులు కూడా మీరు అన్నట్టుగా వాళ్ళ డ్రీమ్స్ కూడా, పిల్లలు మంచి ఐటీలో ఒక జాబ్లో, అంటే బిజినెస్ కొన్ని 100 కోట్ల బిజినెస్ చేసే తండ్రి అయినా వాళ్ళ అబ్బాయి మాత్రం తనలా బిజినెస్లో కష్టాలు పడొద్దని ఒక మంచి ఐటీ జాబ్ చేయాలని కోరుకుంటాడు. ఒకవేళ ఆడపిల్ల తల్లిదండ్రి అయితే తన కూతురును ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇది మన సమాజంలో ఉన్నది. సార్, కోడింగ్ ట్యూటర్లో అంటే మీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? ఎలాంటి స్టూడెంట్స్ మీ కోడింగ్ ట్యూటర్కి ఎలిజిబుల్ అవుతారు? బీటెక్ అయిపోయి 2-3 సంవత్సరాలు రకరకాల కోర్సులు చేసి అసలు టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళకి ఏమొచ్చు, ఇండస్ట్రీ ఏం కోరుకుంటోంది, ఇవేమీ తెలియక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫెయిల్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారంటారు కదా, వాళ్ళందరినీ ఉద్దేశంలో పెట్టుకొని స్థాపించిందే కోడింగ్ ట్యూటర్. వాళ్ళందరినీ ఐటీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలి అన్న ఒక సంకల్పంతో పెట్టిందే కోడింగ్ ట్యూటర్. ఈ కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్లో ఏం చేస్తామంటే ఇది ఒక కోర్సెస్ నేర్పే ప్లేసో, లేకపోతే ఒక థియరీ నేర్పే ప్లేసో, ఒక డిగ్రీలు ఇచ్చే ప్లేసో కాదండి. కోడింగ్ ట్యూటర్ ఈజ్ ఎ టెక్ ప్లాట్ఫామ్ వేర్ ఇన్ వీ ప్రొవైడ్ ఇంటర్న్షిప్. 9 months స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్ని ఇస్తాము. ఈ 9 నెలల ఇంటర్న్షిప్ ద్వారా వీళ్ళు ఏంటంటే కాలేజీలో 4 సంవత్సరాలు సబ్జెక్ట్స్ అయితే నేర్చుకున్నారు, థియరీ అయితే నేర్చుకున్నారు, ఎగ్జామ్స్ అయితే పాస్ అయ్యారు, డిగ్రీ అయితే తెచ్చుకున్నారు, కానీ ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ రావు. పట్టుమని 4 లైన్ల కోడ్ రాయలేరు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే 4 లైన్లు ఇంగ్లీష్లో గలగలా మాట్లాడలేరు, రైట్. ఇవన్నీ స్కిల్స్ ఐటీ ఇండస్ట్రీకి కావాలి. ఇవన్నీ కూడా ఒక 9 months స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్ ద్వారా వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రీలోకి చెయ్యి పట్టుకొని నడిపించే ఒక ప్లాట్ఫామే కోడింగ్ ట్యూటర్ అండి. సార్, నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఆల్రెడీ ఇప్పుడు ఇవన్నీ కూడా మీ దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు కదా, అవును. సో ఇంటర్న్షిప్ కూడా మీ దాంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అవును. ఇంటర్న్షిప్లో కూడా మీరు పర్ మంత్ సమ్ అమౌంట్ అనేది శాలరీ రూపంగా ఇస్తున్నారు. అవును. సో 9 months ఆఫ్ ఇంటర్న్షిప్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ జాబ్ కూడా మీ దాంట్లోనే ప్లేస్మెంట్ ఇస్తున్నారు. అవును. సో ఈ ప్రాసెస్ అంతా బాగుంది సార్. బట్ నాకు తెలిసి నేను ఎక్కడ ఏ ట్యూటర్, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఇదైతే నేను వినలేదు. ఎందుకంటే అండి, ఇది 2 రకాల విషయాలని ఒక చోట ఇంటిగ్రేట్ చేయబడ్డ సంస్థ. ఇది ఏంటి, మీకు ఇంటర్న్షిప్ని ఇటు తీసుకొచ్చాము, ఇటు రిసోర్సెస్ కోసం ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాం ఒక వైపు నుంచి, ఇంకో వైపు నుంచి ఇటు కస్టమర్స్తో అనుసంధానం అవుతున్నాము. ట్రూ. మీరు రకరకాల ఐటీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళకు కావాల్సిన రిసోర్సెస్ని మేము ఇస్తామని వీళ్ళకి చెప్తున్నాం. వీళ్ళకి ఏం చెప్తున్నాం, మీకు ఇంటర్న్షిప్ ద్వారా స్కిల్స్ నేర్పించి మిమ్మల్ని ఒక ఇండస్ట్రీకి కావాల్సిన రిసోర్స్గా తయారు చేసి వీళ్ళకి మిమ్మల్ని అమ్మేస్తామని చెప్తున్నాం. వీళ్ళకి ఏం చెప్తున్నాం, కస్టమర్స్కి మీకు కావాల్సిన రిసోర్సెస్, టెక్నికల్ స్కిల్స్ కావాలి, మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, కాస్ట్ ఎఫెక్టివ్ రిసోర్స్ కావాలి, రెడీ టు జాయిన్ రిసోర్స్ కావాలి, వీళ్ళని మేము ఇస్తాము. సో వీళ్ళిద్దరి మధ్య ఒక అనుసంధానకర్తగా పుట్టింది కోడింగ్ ట్యూటర్ అనే ప్లాట్ఫామ్. బట్ చాలా మంది దాంట్లో వచ్చేసేటప్పటికి కోర్సెస్ నేర్పించేటప్పుడు జస్ట్ 30,000, 40,000, 1 lakh లోపు ప్యాకేజెస్లో అయిపోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 3 to 9 months ఆర్ 1 year అండ్ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ కోర్సెస్ అనేది గోయింగ్ ఆన్ అవుతుంది. ఇప్పుడు అంతా షార్ట్ టర్మ్ అండి, ఇప్పుడు అంతా 1 dayలో కావాలి, అందరికి ఇన్స్టాలో కావాలి. పిల్లలు ఇన్స్టాగ్రామ్లో పైథాన్ నేర్చుకుంటున్నారు, యూట్యూబ్లో పైథాన్ నేర్చుకుంటున్నారు. నిజంగా ఏమీ రాదండి, అన్నీ అర్థమైనట్టుగా ఉంటాయి మీకు. వెన్ యూ గో త్రూ ఏ యూట్యూబ్ వీడియో, ఇప్పుడు మీరు ఈరోజు ఇంటికి వెళ్ళి ఏదైనా మంచి పైథాన్ బేసిక్స్ వీడియో చూడండి, మీకు పైథాన్ అర్థమైనట్టుగా ఉంటుంది. కానీ కీబోర్డ్ మీ ముందుకు నెట్టినప్పుడే మీకు చేతులు దానిపైన ఆడవు, మీరు వణుకుతారు. అది 4 లైన్ల కోడ్ రాయాలంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. విన్నప్పుడు చాలా బాగుంటుంది, అర్థమైనట్టుగానే ఉంటుంది. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంట్ ప్రోగ్రాము, పైథాన్ చాలా ఈజీ, సింటాక్స్ ఈజీ అలా చెప్తారు, చాలా బాగా అనిపిస్తుంది, కానీ రాయలేరు. సార్, మరి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ 2 ఉండి కూడా, సో మీరు ఇంటర్న్షిప్ ఇస్తూ కూడా మరి ఫీజు వచ్చేసి 3,99,000 అనేది మరి టూ మచ్ ప్రైస్ కదా సార్? ఎందుకంటే అండి 3,99,000 టూ మచ్ ప్రైస్. బట్ ఇప్పుడు మీరు ఆ 3,99,000ని మీరు ఒక 30 సంవత్సరాల కెరియర్కి పునాదిగా చూడండి. 3,99,000 ఇన్వెస్ట్మెంట్కి 30 సంవత్సరాలు వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళ కెరియర్ 30 సంవత్సరాలు సంపాదించేది చూడండి, రైట్. ఒక స్ట్రాంగ్ స్కిల్డ్ రిసోర్స్గా మార్కెట్లోకి వెళ్ళే విధానం చూడండి.
ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు మీకు ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలంటే మీకు రోడ్ సైడ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది, రావస్తూ ఉంటుంది, ఎక్కడి ప్రైస్ అక్కడే. ఈ 9 months స్ట్రక్చర్డ్ ఇంటర్న్షిప్లో మీకు టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు ఎంప్లాయ్మెంట్ కొలాటరల్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. అంటే మీరు ఏదైనా ఒక అమీర్పేట్లో కానీ, ఒక బెంగళూరులో కానీ, ఎక్కడైనా కానీ, ఒక ఆన్లైన్లో కానీ, ఇప్పుడు మనం చెప్పిన యూట్యూబ్లో కానీ మీరు ఏదైనా కోర్సెస్ చేస్తే కోర్స్ చేశారు అంటారు తప్ప ఉద్యోగం చేశారు, ఎక్స్పీరియన్స్ వచ్చింది అనరు. అదే మన దగ్గర ఇంటర్న్షిప్ చేస్తే మీరు డే 1 ఎంప్లాయీ, డే 1 నుంచే మీరు ఎంప్లాయీ కాబట్టి మీకు నెలకు మేము శాలరీ ఇస్తాం కాబట్టి ఆ శాలరీ స్లిప్స్, ఆ ఎంప్లాయ్మెంట్ ఆఫర్స్ అవన్నీ కూడా మీకు ఒక ఎంప్లాయ్మెంట్ కొలాటరల్స్గా, ఎక్స్పీరియన్స్ ప్రూఫ్గా మీకు పనిచేస్తాయి. రేపు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ కంపెనీ దగ్గరికి వెళ్ళినా కూడా ఏం చేసావంటే, సార్ నేను 9 months ఇంటర్న్షిప్ చేశాను, లేదా నేను 1 year కోడింగ్ ట్యూటర్లో పని చేశాను అని చెప్తే మిమ్మల్ని కళ్ళకద్దుకొని తీసుకుంటారు ఎక్కువ ప్యాకేజీతో. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీకి ఎవరైనా ఉద్యోగం కావాలంటే 4 కావాలండి. 1 డిగ్రీ, 2 టెక్నికల్ స్కిల్స్, 3 కమ్యూనికేషన్ స్కిల్స్, 4 ఎక్స్పీరియన్స్. డిగ్రీ వాళ్ళకు ఉందా అండి? అందరికీ డిగ్రీ ఉంటుంది, డిగ్రీతోటే బయటికి వస్తారు. సో డిగ్రీ ఉంది, నేను చేసేది ఏం లేదు. టెక్నికల్ స్కిల్స్ లేవు. ఇవి మీరు పాఠాలు వింటే, కోర్సులలో, ఇన్స్టిట్యూట్స్లలో, ప్రొజెక్టర్లో, పీపీటీలో పాఠాలు వింటే, పుస్తకాలు చదివితే, మంచి లెక్చర్స్ వింటే మీకు టెక్నికల్ స్కిల్స్ రావు. మీరు కూర్చొని కోడ్ రాస్తేనే మీకు వస్తుంది. సో టెక్నికల్ స్కిల్స్ కావాలి. ఆ టెక్నికల్ స్కిల్స్ మేము ఇస్తాము. ఎలా? ఇండస్ట్రీ వాడే టూల్స్, ప్రాసెసెస్, ఎన్వైర్న్మెంట్లో మీరు కూర్చొని మా దగ్గర కోడింగ్ ట్యూటర్స్ ఎవరైతే నిష్ణాతులై ఇండస్ట్రీలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ సమక్షంలో మీరు కూర్చొని కోడ్ రాస్తారు. ఓకే. అలా 9 నెలలు మీరు టెక్నికల్ స్కిల్స్ గెయిన్ చేస్తారు. సో రెండోది వచ్చేసింది కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు మా ప్రాజెక్ట్ మేనేజర్స్తో, మా డెలివరీ హెడ్స్తో, లేదా మా హెచ్ఆర్తో, లేదా మీ టీమ్ మెంబర్స్తో మీరు రోజు ఇంగ్లీష్లో మాట్లాడడం ద్వారా, మా కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్స్ అటెండ్ కావడం ద్వారా, ఫ్లోర్ మీద రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా మీరు కమ్యూనికేషన్ స్కిల్ తెచ్చుకుంటారు. సో 3వది వచ్చేసింది. ఇక 4వది అది ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కడు ఐటీ ఇండస్ట్రీలోకి రావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి అని అడుగుతారు. మీరు జాబ్ అప్లై చేస్తే ఏమంటారండి? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అంటారు. అందరూ ఎక్స్పీరియన్స్ అడిగితే ఎక్స్పీరియన్స్ ఇచ్చేది ఎవరండి? కోడింగ్ ట్యూటర్ ఇస్తుంది. కోడింగ్ ట్యూటర్లో జాయిన్ కాగానే నీకు ఒక ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫర్ వస్తుంది. 9 నెలల తర్వాత జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆఫర్ ఇస్తున్నాము 3,60,000తో. సో ఈ ఆఫర్ లెటర్స్ ఉంటాయి. ఎవ్రీ మంత్ శాలరీ ఇస్తున్నాము, పే స్లిప్స్ ఉంటుంది, ఫామ్ 16 వస్తుంది. శాలరీ బ్యాంక్లో ఇస్తాం కాబట్టి నీ బ్యాంక్ స్టేట్మెంట్ నీకు వస్తుంది, మా ఐడి కార్డ్ వస్తుంది, హెచ్ఆర్ఎంఎస్కి యాక్సెస్ వస్తుంది, కంపెనీ ఈమెయిల్ ఐడి ఉంటుంది. ఇవన్నిటితో నువ్వు ఈ 4 వచ్చేసాయి కదా. నీకు నీ డిగ్రీ ఉంది, నీ టెక్నికల్ స్కిల్స్ వచ్చాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చాయి, ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ వచ్చాయి. ఈ 4తో నువ్వు ఐటీ ఇండస్ట్రీలో ఎక్కువ జీతాలతో ఉద్యోగంలోకి వెళ్ళడం చాలా ఈజీ. అన్నిటికంటే చాలా ముఖ్యమైన ఇందులో లాస్ట్ 3 అండి. డిగ్రీ కాదు, డిగ్రీతో ఉద్యోగాలు ఇచ్చే కాలాలు పోయాయండి. టెక్నికల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. నువ్వు వెళ్ళి ఒక ప్రాజెక్ట్లో పనిచేస్తే కస్టమర్ ఒక రిక్వైర్మెంట్ ఇస్తే ఆ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని నువ్వు సాఫ్ట్వేర్లో దాన్ని కోడ్ రాయాలంటే నీకు కొంచెం టెక్నికల్ స్కిల్స్ ఉండాలి, నీకు కొంచెం కోడ్ రాసిన అనుభవం ఉండాలి. ఇక కమ్యూనికేషన్ స్కిల్స్. వెస్ట్రన్ కస్టమర్సే ఉంటారు అందరూ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మొత్తం ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది, ఇంగ్లీష్లోనే పనిచేస్తుంది. ఈమెయిల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లో ఉంటుంది. పాలసీలు, డాక్యుమెంట్స్, కస్టమర్ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్. ఇది వీళ్ళకి ఇప్పుడు తెలియదండి. ఇప్పుడు మనం ప్రేక్షకులకి ఈరోజు మనం చెప్తున్నామా? కాదు. ఎప్పుడైతే వాళ్ళు ఇంటర్మీడియట్లోంచి ఇంజనీరింగ్ చూస్ చేసుకుంటారో, సాఫ్ట్వేర్ ఉద్యోగం కలకంటారో, ఆ తల్లిదండ్రులకైనా ఆ పిల్లలకైనా తెలుసు ఇంగ్లీష్ కావాలని, కానీ ఇంగ్లీష్లో మాత్రం మాట్లాడరు. ఇంగ్లీష్లో మాత్రం మాట్లాడే ప్రయత్నం చేస్తారా? కాలేజీలో మాట్లాడరు, ఫ్రెండ్స్తో మాట్లాడరు, ఇంట్లో మాట్లాడరు, రాదు ఇంగ్లీషు, కానీ కావాలి. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ మన దగ్గర వచ్చేసాయి, ఎంప్లాయ్మెంట్ ప్రూఫ్స్ వచ్చాయి. వీటన్నిటి ద్వారా వీళ్ళు ఒక్కొక్క స్టెప్, ఒక్కొక్క మెట్టు ఐటీ ఇండస్ట్రీలో ఎదగడానికి చాలా ఈజీ అవుతుంది. అందుకని ఈ 9 నెలలు మనం ఏదైతే ఒక యజ్ఞం చేస్తున్నామో వాళ్ళను ఒక ప్రయోజకునిగా మారుస్తున్నామో దానికి మనం ఛార్జెస్ చేస్తాము. మీరు 60,000కి, 30,000కి, 40,000కి రకరకాల ఆన్లైన్ కోర్సులు చేసి 4-5 కోర్సులు చేసేప్పటికి మీకు 2-3 లక్షలు తడిసిపోద్ది. కానీ మళ్ళీ ఎక్కడున్నావంటే బ్యాక్ టు జీరో. ఎక్కడున్నావంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నానట్టుగా ఉంటుంది జీవితం. నీకేమైనా వచ్చా? ఇండస్ట్రీకి ఏం కావాలో నీకు అది వచ్చా? ఒక ఇంటర్వ్యూ పెట్టిస్తే క్లియర్ చేస్తావా? రాదు. మళ్ళీ బ్యాక్ డోర్లు ఎత్తుకుతావు. దాని బదులు 3,99,000 పెట్టి, అసలు 3,99,000 మన రేట్ కార్డ్ కాబట్టి మీరు చెప్పారు కాబట్టి నేను విన్నానండి. కానీ 90,000 రూపాయలు మనం ఎదురుగా శాలరీ ఇస్తున్నాం కదా, నెలకు 10,000. సో వాళ్ళకి నెట్ పడేది 3,09,000. 3,09,000లో ఎంత నేర్చుకుంటున్నారు, ఎంత ప్రయోజకులు అవుతున్నారు, వాళ్ళకి ఒక 2 సంవత్సరాల్లోనే దాదాపు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేస్తుంది, సంవత్సరంలోనే వచ్చేస్తుంది. ట్రూ. సో 3,99,000 హైలీ జస్టిఫైయబుల్ అండి.
సార్ మీ దగ్గర ఉన్న ఫ్యాకల్టీ లైక్ టీచింగ్ చేసేవాళ్ళు, కోడింగ్ ట్యూటర్స్ అందరూ కూడా సో ఎక్కడ ఏ కంపెనీస్ నుంచి వచ్చిన అన్ని టైర్ 1 టైర్ 2 సాఫ్ట్వేర్ కంపెనీల్లో 5 నుంచి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి పనిచేస్తున్న వాళ్ళు వచ్చి నేర్పిస్తారండి. మేమేమి ట్రైనర్స్ని పుస్తకాలు చదివి నిన్న ఇంజనీరింగ్ పాస్ అయ్యావు, ఈరోజు నువ్వు వచ్చి మా దగ్గర లెక్చరర్గా జాయిన్ అయ్యి ట్రైనర్గా జాయిన్ అయ్యి నువ్వు పాఠాలు చెప్తున్నావు, నో, అలాంటి వాళ్ళని తీసుకోము. మా కంపెనీ కాన్సెప్టే అది, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, టాస్క్స్, అసైన్మెంట్స్, పిఓసిస్, ప్రాజెక్ట్స్, ఇది చెయ్యాలి. కోడింగ్ వింటే బాగా అనిపిస్తుంది, చేసినప్పుడే చేతులు వణుకుతాయి. అది నువ్వు ఒక ఎక్స్పర్ట్స్ దగ్గర, వాళ్ళు ఆల్రెడీ టీసీఎస్లోనో కాగ్నిజెంట్లోనో ఎక్కడో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తూ వెస్టర్న్ కస్టమర్స్తో రోజు మాట్లాడుతూ ఒక చిన్న డాక్యుమెంట్లో కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్ చదివి దాన్ని ఒక అప్లికేషన్గా మార్చి ఒక సాఫ్ట్వేర్, ఒక మొబైల్ యాప్గా ఇచ్చి మీరు వాడుతున్నారు కదా ఎన్నో యాప్స్, అలాంటి యాప్స్గా తయారు చేసిన అనుభవం ఉన్న వ్యక్తి నేర్పిస్తే కదండి మీకు వచ్చేది. ఎస్, అప్పుడే ప్రాక్టికల్గా తెలుసు. సార్ బయట ఇన్స్టిట్యూట్స్ కానీ బయట ట్యూటర్స్తో కానీ కంపారిజన్ చేస్తే మీ దాని యొక్క ప్రత్యేకత ఏంటి? కోడింగ్ అసలు బయటి వాళ్ళకి మాకు కంపారిజనే లేదండి. ఎందుకంటే వాళ్ళు, మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎవరైనా ఉంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను, లేదా ఎవరైనా ఒక అబ్బాయి ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తాడు, ఒక 1 అవర్ డెమో ఇస్తారు, ఆ డెమో చూస్తాడు, నచ్చితే నువ్వు 40,000కో 50,000కో 1,00,000కో మీరు అంటూ కట్టి జాయిన్ అవుతాడు. తెల్లవారి నుంచి అతను క్లాసెస్ అటెండ్ కాకపోతే వాళ్ళు అడుగుతారా నువ్వు ఎందుకు రావట్లేదని? ఇతనికి అర్థమవుతుందా, అర్థం కావట్లేదా, ఎవరైనా పట్టించుకుంటారా? ఇతనికి అసలు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, ప్రాక్టికల్ టాస్క్ ఇస్తే ఆ టాస్క్లు చేస్తున్నాడా చేయట్లేదా, అతను కోడ్ రాయగలుగుతున్నాడా లేడా, ఎవరైనా చూస్తారా? లేదు. వెరాజ్ ఇక్కడ ఇంటర్న్షిప్లో అండ్ అక్కడ ఎన్ని గంటలు, మీకు 2 గంటలు, మహా అంటే 3 గంటలు సెషన్ చెప్తారు. ఇక్కడ మాకెందుకు కంపారిజన్ లేదంటే మా దగ్గర 9:30 పొద్దున 9:30కి ఆఫీస్ స్టార్ట్ అయితే సాయంత్రం 7:30 వరకు దాదాపు 9-10 గంటల టైం. ఒక 2 గంటలు మీకు కోడింగ్ ట్యూటర్ సెషన్ చెప్పి టాస్క్స్ ఇచ్చి చెప్తే మీరు ఆ టాస్క్లు రాయడానికి, ఆ కోడ్ రాయడానికి పొద్దున్న నుంచి మీకు సాయంత్రం వరకు పట్టుద్ది. సాయంత్రం వరకు మీరు కోడ్స్ రాస్తూ ఉండాలి, కోడ్ రాయాలి. కోడ్ రాసేటప్పుడు మీకు రకరకాల డౌట్స్ వస్తాయి. పైన ఫ్లోర్ మీద మేనేజర్స్ ఉంటారు, డెలివరీ మేనేజర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అడుగుతారు, ఏమండి నాకు ఇక్కడ నేను తట్టుకున్నాను, నాకు అర్థం కావట్లేదు, నాకు ముందుకు వెళ్ళడం తెలియట్లేదు అంటే వాళ్ళు లాజిక్ ఎలా బిల్డ్ చేయాలో చెప్తారు. అతను ఎక్కడ తట్టుకున్నాడో, ఎక్కడ ఆగిపోయాడో గమనించి దానికి తగ్గట్టుగా వాళ్ళు సూచనలు ఇస్తారు. ఇలా కాదు, ఇలా చేయమ్మా, ఇలా ఆలోచించమ్మా, ఇలా చేసి వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళని చేస్తారు. మీకు ఒకవేళ రాకపోతే అటెండెన్స్ ఉంటుంది, ఎవ్రీ మంత్ శాలరీ పే చేయాలి కదా, హెచ్ఆర్ వచ్చేస్తారు. నా దగ్గర హెచ్ఆర్ టీమే 8 మంది ఉన్నారు. మా హెచ్ఆర్ హెడ్ వాళ్ళు స్ట్రిక్ట్ కూడా ఉంటారు. నాకు చాలా ఇష్టం అండి మా టీం అంటే, కానీ ఆవిడ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఓకే, అంటే మీరు రాకున్నా ఏది చేయకున్నా ఊరుకోదు. 1-2 రోజులు రాకపోతే పేరెంట్స్కి ఫోన్ చేస్తారు, అంటే మీ అబ్బాయి రావట్లేదండి, మీ అబ్బాయి ఆఫీస్కి రాకపోతే ఎలా నేర్పిస్తాం మేమని. సో శాలరీ కట్ చేస్తారు, ఎల్ఓపి పెడతారు, ఇలా స్ట్రిక్ట్ పాలసీస్ పెట్టి మానిటర్ చేస్తారు. కాబట్టి మనకి ఇన్స్టిట్యూట్స్కి ఎలాంటి పొంతన లేదు. వాళ్ళు కేవలం కోర్సులు అమ్ముతారు, మనం ఇక్కడ జీవితాన్ని ఇస్తున్నాము, నైపుణ్యాలను ఇస్తున్నాము, ఉద్యోగాలను ఇస్తున్నాము, వాటిలో ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తున్నాము. సో మనకి వాళ్ళకి అసలు సంబంధం లేదండి. సార్ ఇంతకీ చాలా మందికి తెలియంది ఏంటంటే కోడింగ్ అంటే ఏంటి? కోడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం రకరకాల, ఇప్పుడు చాలామందికి అందరి చేతుల్లోకి మొబైల్ వచ్చాయి. ఇప్పుడు 25 ఏళ్ల కింద చెప్పడం చాలా కష్టం, కానీ ఇప్పుడు ఈజీ. ఇప్పుడు మీరు ఒక జెప్టో వాడుతున్నారు, ఒక జొమాటో వాడుతున్నారు, ఒక స్విగ్గీ వాడుతున్నారు. ఇది మీరు వాడినప్పుడు మీరు దానిలో ఏం చెప్తున్నారు, నాకు పలానా వడ సాంబార్ కావాలి, ఇడ్లీ సాంబార్ కావాలని ఒక రెస్టారెంట్ని సెలెక్ట్ చేసుకొని దాని అమౌంట్ అక్కడ కనిపిస్తుంది, దాన్ని కార్ట్లోకి యాడ్ చేసుకొని మీరు క్లిక్ చేస్తే మీ గూగుల్ పేలోంచో మీ క్రెడిట్ కార్డులోంచో డబ్బులు తీసుకొని మీకు ఇంటికి అది డెలివరీ అవుతుంది. ఇది యూజర్ రిక్వైర్మెంట్. ఇది మీకు అమ్మే ఆ స్విగ్గీకి మధ్య ఉన్న ఒక బిజినెస్ రిక్వైర్మెంట్. ఇది డాక్యుమెంట్ మీద ఒక బిజినెస్ ఓనర్ చెప్తాడు, ఏవండి నా దగ్గర ఇలా అందరికీ కస్టమర్స్కి ఇలా ఆహార పదార్థాలు కనిపించాలి, ఫుడ్ ఐటమ్స్ కనిపించాలి, వాటి రేట్ కార్డ్ కనిపించాలి, దానిలో డిస్కౌంట్ కనిపించాలి, వాళ్ళు యాడ్ చేసుకుంటే వాళ్ళ డబ్బులు నాకు ఇవ్వగానే నాకు నోటిఫై చేయాలి, పలానా మంజూష గారు 2 ఇడ్లీ 2 వడ ఆర్డర్ పెట్టారని, ఆవిడ అడ్రస్ నాకు కనిపించాలి, మా డెలివరీ బాయ్ వెళ్ళి డెలివరీ చేయాలి. ఇలా చెప్తే దీన్ని తీసుకెళ్ళి కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో రాయడాన్ని కోడింగ్ అంటారు. ఓకే, కంప్యూటర్కి మన భాష అర్థం కాదు కదా, కంప్యూటర్కి వేరే లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వెనకాల ఇంకొక లాంగ్వేజ్ ఉంటుంది,
దాన్ని బైనరీ లాంగ్వేజ్ అంటే 0, 0, 1 కంప్యూటర్కి అర్థమయ్యే ఒకటే ఒక భాష, 0, 1, 0, 1. ఇప్పుడు ఈ వీళ్ళు రాసే కోడ్ అంతటిని 0, 1గా మళ్ళీ వెనకాల కంపైలర్ మార్చి కంప్యూటర్కి చెప్పి మళ్ళీ ఆ సందేశాలు తీసుకొచ్చి మనకు కనబడే ఇంగ్లీష్ లాగా కనిపించేటట్టు చేయడమే ఈ కోడింగ్. సార్, ఈ కోడింగ్ అనేది ఎంతమందికి ఏ రకంగా యూజ్ అవుతుంది? అండ్ ఆఫ్టర్ ఇప్పుడు మీ దగ్గర 9 months కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఆల్రెడీ పొజిషన్స్ అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ కంపెనీలో ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి. బట్ మీ కంపెనీలోనే కాకుండా బయట ఏవైనా సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా ప్లేస్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఎలిజిబుల్ ఉంటుందా? అవునండి. అసలు ఇప్పుడు మార్కెట్లో మీరు చూస్తే ఇంత లో రిక్రూట్మెంట్ జరుగుతున్న, ఇంత స్లోగా మార్కెట్ ఉన్న సమయంలో కూడా కొన్ని వందల వేల పొజిషన్స్, కొన్ని వందల వేల రిక్వైర్మెంట్స్ కంపెనీకి ఉన్నాయి. అంటే వందల వేల సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి ఇప్పటికి కూడా, ఈరోజు కూడా చాలా చాలా స్లోగా ఉంది ఇప్పుడు మార్కెట్. దీన్ని రెసెషన్కి అంచుల్లో ఉన్నామని కూడా చెప్పొచ్చు. అయినప్పటికీ ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా ఓపెన్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. అయితే బయట మార్కెట్లో చూస్తే మీకు కొన్ని వందల వేల యాక్చువల్లీ లక్షల మంది ఉద్యోగాల కోసం చూస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళకేమో పని వచ్చిన మనిషి కావాలి, వీళ్ళకేమో ఎవరైనా ఉద్యోగం ఇచ్చి పని నేర్పించాలి. వీళ్ళ ఆశ ఏంటి, నిరుద్యోగుల ఆశ ఏంటంటే మాకు ఎవరైనా ఉద్యోగం ఇవ్వాలి, జీతం ఇవ్వాలి, అండ్ మాకు పని నేర్పించాలి, మాకు పని రాదు. సో ఈ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీద, కోడింగ్ మీదనే ఉంటాయి. సో ఇప్పుడు మనం తీసుకొని మన దగ్గర ఎవరైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళు, బీటెక్ నేను 2020లో పాస్ అయ్యాను, పర్లేదు, నీకు ఐటీ ఇండస్ట్రీకి రావాలందా, 5 సంవత్సరాల గ్యాప్ ఉందా, వచ్చేసాయి. నేను 25లో పాస్ అయ్యాను, ఫ్రెషర్ని, వచ్చేసాయి. 3 సంవత్సరాల గ్యాప్ ఉంది, వచ్చేసాయి. నేను 2 సంవత్సరాలు బ్యాంక్లో క్రెడిట్ కార్డ్ సేల్స్ చేశాను, కానీ నేను ఐటీ ఇంజనీర్ని, లేదా నేను బీటెక్ సివిల్ నేను చేయాలనుకుంటున్నాను, నాకు నేర్చుకోవాలని ఉంది, నాకు అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కలగంటున్నాను, వచ్చేసాయి. ఇలాంటి వాళ్ళందరికీ మేము కోడింగ్ నేర్పించేసి, ఈ కోడింగ్ నేర్చుకున్న తర్వాత మీరు చెప్పినట్టుగా నేనే ప్లేస్మెంట్ ఇస్తున్నాను, నేనే జాబ్ ఇస్తున్నాను, నేనే శాలరీ ఇస్తున్నాను. కానీ నా శాలరీ ఇష్టం లేదు. ఎందుకంటే మన వాళ్ళకి మనం ముందే మీరు కాంటెక్స్ట్ ఫస్ట్ సెట్ చేశారు కదా, ల్యాక్స్లో కావాలి, 15-20 అలా జీతాలు కావాలనుకున్నప్పుడు 9 నెలల ఇంటర్న్షిప్ తర్వాత వీళ్ళు ఏ కంపెనీలో, మీరు నాక్రీలో కానీ ఏ జాబ్ పోర్టల్లో సీవీ పెట్టుకున్నా, ఏ కంపెనీలో అప్లై చేసుకున్నా కళ్ళకద్దుకొని వీళ్ళని ఎక్కువ శాలరీస్కి తీసుకుంటారు. అయితే ఇనిషియల్గా మేము చెప్పేది ఏంటంటే రిసోర్సెస్కి శాలరీస్ మీద దృష్టి పెట్టొద్దు, ఫస్ట్ స్కిల్స్ మీద దృష్టి పెట్టాలి. మా దగ్గర 9 నెలలు మొత్తం స్కిల్స్ మీదే దృష్టి ఉంటుంది, టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీదే దృష్టి ఉంటుంది. దాని తర్వాత మేము 3.6 ప్యాకేజ్ ఇస్తాం. ఇంకొక 6 నెలల నుంచి 9 నెలలు మన దగ్గర పనిచేస్తే వాళ్ళు ప్రయోజకులై వాళ్ళకు బయట మార్కెట్లో మీరన్న 10 నుంచి 20-25 లక్షల శాలరీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు కాదు, 100% వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే స్కిల్డ్ రిసోర్స్కి ఎప్పుడూ వాల్యూ ఉంది మార్కెట్లో. ఒకవేళ నీకు 2 లక్షలు తక్కువ ఇస్తున్నారు అంటే దానికి కారణం నీ స్కిల్స్ కానీ కంపెనీ దగ్గర డబ్బులు లేక కాదు. యాజ్ ఒక ఐటీ ఎంప్లాయ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కోర్సెస్ రావాలి, కోడింగ్ రావాలి, కొన్ని కోర్సెస్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. అది బీటెక్ అయినా, డిగ్రీ అయినా, +2 తర్వాత నేర్చుకునేటువంటి కోర్సెస్ అయినా. బట్ యాజ్ ఒక ఐటీ ఎంప్లాయ్కి ఉండాల్సినటువంటి మెయిన్ లక్షణాలు ఏంటి, వాడికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? ఓకే, సో మీరు అన్నట్టుగా డిగ్రీ అవన్నీ ఎలాగ ఉంటాయి. అనలిటికల్ స్కిల్స్ కావాలి, అంటే విశ్లేషణాత్మకంగా ఆలోచించడం రావాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ రావాలి. అంటే నువ్వు ఒక ప్రాబ్లమ్ ఇస్తే దానికి సొల్యూషన్ కనిపెట్టేది ఉండాలి, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉండాలి, అంటే నీకు మ్యాథ్స్లో మంచి పట్టు ఉండాలి, రైట్. ఇవి ఉంటే, అండ్ నువ్వు ఏదైనా ఒక బిజినెస్ రిక్వైర్మెంట్ ఇస్తే దాన్ని చదివి అర్థం చేసుకోవడానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇవి ఉంటే అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో గ్రోత్ చాలా ఫాస్ట్ అండి. ఇప్పుడు నేను నాన్ ఐటీ, నేను ఒక BA గ్రాడ్యుయేట్ని. ఒక BA గ్రాడ్యుయేట్ వచ్చి ఐటీ ఇండస్ట్రీలో ఇంత ఎదిగాను అంటే దానికి ఏంటంటారు కారణం? నా డిగ్రీ కాదు కదా, నా డిగ్రీలో ఏమీ దమ్ము లేదు. అంటే నేను చదువుకుంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, అందులో ఏముంటుందండి దీనికి సంబంధించింది. కానీ నా ఇంటర్మీడియట్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నాకున్న పట్టు, అప్పుడున్న అనలిటికల్ స్కిల్స్, నా కమ్యూనికేషన్ స్కిల్స్, జ్యుడిషియరీలో పనిచేయడం ద్వారా వచ్చిన కమ్యూనికేషన్ స్కిల్స్, వీటి వల్ల నేను చాలా విపరీతంగా ఎదిగాను. టెక్నికల్గా ఎంత నాలెడ్జ్ ఉండాలంటారు? ఇప్పుడు చాలామంది ఇంటర్వ్యూ దగ్గర వాళ్ళ ప్రజెంటేషన్లో పోతూ ఉంటుంది, బట్ చాలామంది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువుతారు, బట్ జాబ్ దగ్గరికి వచ్చేసేటప్పటికి ప్రాపర్గా మాట్లాడలేరు, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ప్రాపర్గా ఉండదు. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే బేసిక్గా ఇప్పుడు మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. టెక్నికల్ స్కిల్స్ ఎంత కావాలి అంటే ఒక ఎంట్రీ లెవెల్ వ్యక్తికి ఒక లెవెల్ కావాలండి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వానికి డిఫరెంట్ కావాలి. సో ఎంట్రీ లెవెల్ వ్యక్తికి 30% టెక్నికల్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది, 70% కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. కమ్యూనికేషన్ స్కిల్స్కి వెయిటేజ్ ఎక్కువ,
30% టెక్నికల్ చాలు. సార్ 30% టెక్నికల్ స్కిల్స్ ఉంటే ఇంకా వాడు లైఫ్ లాంగ్ ఇంకా అసలు ఇంకేం నేర్చుకోవాల్సిన అవసరం లేదా, సరిపోతుందా? కాదు. ఒక వ్యక్తి ఎదగాలి, ఎంట్రీ వరకు సరిపోతుంది 30%. 1 to 3 years ఎక్స్పీరియన్స్ వరకు 30% టెక్నికల్ స్కిల్స్ సరిపోతాయి. మీరు ఎలా మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటే అలా మీ టెక్నికల్ స్కిల్స్ మీరు పెంపొందించుకుంటారు కూడా. ఎందుకంటే ప్రాజెక్ట్స్లో పనిచేస్తూ ఉంటే మీకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఒకవేళ మీరు పెంపొందించుకోకపోతే మీరు ఫైర్ అవుతారు. అదే మనం చూసేది మార్కెట్లో. చాలామందిని తీసేస్తుంటారు కదా, వాళ్ళు టెక్నికల్గా అప్గ్రేడ్ కారు, కమ్యూనికేషన్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోరు. అలాంటి వాళ్ళందరూ ఇర్రెలవెంట్ అయిపోయి మార్కెట్ నుంచి వెళ్ళిపోతుంటారు. 30% టెక్నికల్ స్కిల్స్తో మాత్రం ఐటీలో ఎంట్రీ కొట్టొచ్చు, కానీ 70% కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ద వెయిటేజ్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ మోర్ దెన్. ఎందుకంటే దీని రేషనల్ సింపుల్ అండి. మీరు ఒకటే ఆలోచించండి, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరినీ కూడా ఈ బీటెక్ పాస్ అయ్యి లేదా డిగ్రీ చదివి ఐటీలో వస్తున్న వాళ్ళందరినీ ఏ ఇన్ఫోసిసో టీసీఎస్ఓ మా కంపెనీయో మేమేమైనా కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనిపెట్టమని అడుగుతున్నామా? లేదు. నేనేం చేయమంటున్నాము, 100 మంది ప్రాజెక్ట్లో నువ్వు ఒక్కడిగా నీకు ఒక చిన్న మాడ్యూల్లో ఒక ఫంక్షనాలిటీ ఇస్తూ దానికి సంబంధించిన కోడ్ రాయమంటున్నారు. నిన్న ఒక కోడింగ్ లాంగ్వేజ్ కనిపెట్టమనట్లేదు, నిన్న ఒక కొత్త ఇన్నోవేషన్ చేయమనట్లేదు, నీ క్రియేటివిటీ చూపించమని అడగట్లేదు. ఉన్నదాన్ని అవతలి వాడెవడో జావా కనిపెట్టాడు, జావా ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఆ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఆ సింటాక్స్తో 4 లైన్ల కోడ్ రాసి ఇవ్వరా బాబు అని అడుగుతున్నారు. దానికి 30% నాలెడ్జ్ సరిపోతుంది. నువ్వేమీ పెద్ద ఇన్నోవేషన్లు అవసరం లేదు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేయాలంటే. ఎదగాలి, ముందుకెళ్ళాలి, చాలా గొప్పగా కావాలి. ఎస్, యూ హ్యావ్ టు అప్గ్రేడ్. సో చాలా బాగుంది సార్. అంటే ఇలా కనుక ఉంటే ఏ స్టూడెంట్ అయినా సరే వాడి ఫ్యూచర్ నిజంగానే ఇదైపోతుంది. ఒక 10 years తర్వాత, ఒక 5 years తర్వాత వాడు అనుకున్న పొజిషన్ 20 lakhs 30 lakhs ప్యాకేజ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐటీలో చాలా గ్రోత్ ఉందండి. లాస్ట్ 25 years వచ్చిన గ్రోత్ ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఇంకా 25 years రాబోతున్న గ్రోత్ ఒక ఎత్తు. అంటే అన్నిటితో కంపారిజన్ చేస్తే ఐటీ జాబ్స్ అనేది చాలా ఫాస్ట్ గ్రోయింగ్, నిజంగానే లగ్జరియస్ జాబ్స్ అంటే వస్తుంది. ఎస్, ఇఫ్ యూ బికమ్ రిలవెంట్ టు ద ఇండస్ట్రీ. అంటే రిసోర్సెస్ ఏం చేయాలంటే అండి, ఇప్పుడు ఎవరైతే మీరు అయితే అబ్బాయిలకి మార్కెట్ పెరుగుతుంది సార్. పెరుగుతుంది, అమ్మాయిలకి పెరుగుతుంది. ఇప్పుడు అమ్మాయిలు ఆల్మోస్ట్ 50% అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు మీకు 30 లక్షల మంది ఐటీ ఇంజనీర్స్ పనిచేస్తున్నారండి ఐటీ ఇండస్ట్రీలో. 10 lakhs అయితే అమ్మాయిలు ఉంటారు, 10 to 12 lakhs అమ్మాయిలు ఉంటారు. 40-45% అమ్మాయిలు వచ్చేసారు ఇండస్ట్రీలోకి. సూపర్. సో మీకు మామూలుగా అంటే ఐటీలోకి ఎంటర్ కావాలనుకునే వాళ్ళు ఒకటే ఆలోచించాలండి, నీకేం కావాలి అన్నది ఆలోచించొద్దు, కంపెనీకి ఏం కావాలన్నది ఆలోచించాలి. మేజర్గా పోతుంది తల్లిదండ్రులకైనా పిల్లలకైనా ఏంటంటే, ఎంతసేపు తనని సెంటర్గా పెట్టుకొని చూస్తాడు, నాకెవరు ఉద్యోగం ఇవ్వట్లేదు, నాకు ఉద్యోగం కావాలి, నాకు 10 లక్షలు కావాలి, నాకెవరైనా నేర్పిస్తే బాగుండు, నాకెవరైనా రెఫరెన్స్. నీకు ఎస్, వి ఆల్ ఆర్ సెల్ఫిష్, ఐ నో దట్ యూ వాంట్ టు గ్రో, ఫైన్, అది తప్పు కాదు. కానీ అవతలి వాడికి నువ్వేమిస్తావు? ఒక కంపెనీ పెడితే, ఏ కంపెనీ, నా కంపెనీ, మీ కంపెనీ, ఎవరి కంపెనీ అయినా ప్రాఫిట్ కోసం ఉన్నాయా, నాట్ ఫర్ ప్రాఫిట్ ఉన్నాయా? ఫర్ ప్రాఫిటే కదా, ఎక్సెప్ట్ దోస్ ఎన్జిఓస్, సమాజ సేవ చేసేవాళ్ళు, మదర్ తెరీసాలు పక్కకు పెట్టండి. మిగతా అన్ని కంపెనీలు కమర్షియల్ ఫర్ ప్రాఫిటే కదా. మరి ఆ కంపెనీ నీకు ఒక 10 లక్షల జీతం ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి అని నువ్వు ఒక్కసారి అటు సైడ్ ఉండి ఆలోచించు. అప్పుడు మీకు 3,99,000 ఎందుకు అర్థమైపోద్ది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూ, ఇట్ ఈస్ ఈవెన్ ద కంపెనీస్ వాంటెడ్ టు మేక్ మనీ. దే ఆర్ గివింగ్ యూ సంథింగ్ అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ సంథింగ్. ఇట్స్ ఎ ట్రేడ్, it's a business, it's a transaction. When you are dealing with the companies, if you are expecting Infosys or some other top company to give you a 20-25 lakhs package, 20-25 లక్షల జీతంతో ఇవ్వాలంటే నువ్వు అంతకు మించి ఆ కంపెనీకి సేవను అందించగలిగే తాహతు, తెలివి, సామర్థ్యం, టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నీకు ఉండాలి కదా. అవి లేకుండా అడగడంలోనే సమాజం ఇప్పుడు ఇబ్బంది పడుతోంది. ఇప్పుడున్న యువత, ఇప్పుడున్న తల్లిదండ్రులు ఈ జాబ్ లేకుండా తిరగడాలు, ఇవన్నీ జరగడానికి మేజర్ కారణం ఏంటంటే, అవతల కంపెనీస్కి ఏం కావాలి, మన దగ్గర ఏం ఉన్నాయి చూసుకోకుండా నాకేం కావాలి, దీనికి ఎవరిస్తారు. ఇంకా ఇవాళ రేపైతే తల్లిదండ్రులు పాపం వాళ్ళ పిల్లల మీద ఉన్న వ్యామోహంతో, వాళ్ళ మీద ఉన్న ప్రేమతో, వాత్సల్యంతో ఏం చేస్తున్నారంటే రెఫరెన్స్ లైన్ కలపడి తిరుగుతున్నారు. మా అబ్బాయికి రెఫరెన్స్ ఇవ్వండి, మీరు ఐటీలో జాబ్ పెట్టించండి, మీరు ఆల్రెడీ 20 ఏళ్ళ నుంచి ఉన్నారు, 30. అవునండి, రెఫరెన్స్లతో జాబ్లు ఇప్పిస్తారు. మరి వాడు అక్కడ పని చేయాలి కదా. ఒక 6 నెలలు వెళ్ళి ఫ్రీగా పని చేయండి. ఒక 6 నెలలు వెళ్ళి ఎక్కడైనా మీరు ఫ్రీగా పని చేయండి. ఎందుకు చేయరు? మీకు పని రాదు కదా, పని నేర్పించడానికి ఎందుకు చేయరు? మీరు పని నేర్చుకోవడానికి ఎందుకు చేయరు? ఆ కంపెనీకి చేయరు. మనకొద్దు, మనకి డే 1 నుంచి డబ్బులు కావాలి, మనం ఆ కంపెనీకి ఏమి చేయలేము, మనకు అసలు మిడిమిడి జ్ఞానం కూడా కాదు, అజ్ఞానమే ఉంటుంది, అయినా డబ్బు కావాలి. ఐ వాంట్ టు ఆస్క్ ఆడియన్స్, నేను ఒకవేళ కంపెనీ CEO అయితే
అవతల వాడికి 10 లక్షల జీతం ఇచ్చి నేను హైర్ చేస్తానా, వాడికి ఏమీ రాకున్నా, వాడు ఎందుకు పనికి రాకున్నా, వాడికి కోడింగ్ రాకున్నా, వాడికి ఏమీ సబ్జెక్ట్ తెలియకున్నా, 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడలేకున్నా నేను ఇచ్చి హైర్ చేస్తానా, నేను కంపెనీలో పెట్టుబడి పెట్టి ఇలా డబ్బు వితరణ చేయడానికి వస్తానా అని ఎందుకు ఆలోచించొద్దండి? అలా ఆలోచిస్తే అసలు అన్ని సమస్యలకు సమాధానం వచ్చేస్తుంది. అలా ఆలోచించక ఇదంతా ప్రాబ్లం. మీ కోడింగ్ ట్యూటర్కి రావాలి అనుకుంటే గచ్చిబౌలి. అవును, గచ్చిబౌలిలో యూఎస్ కాన్సులేట్ ఆపోజిట్ QCT అని మా IT టవర్స్ పేరండి. దానికి ఇప్పుడు ద స్క్వేర్ అని కొత్తగా పేరు పెట్టారు. రహేజ్ వాళ్ళు దాన్ని కొనుక్కున్నారు. 4th ఫ్లోర్లో ఉన్నాం మేము. ఇట్స్ 350 సీటర్ ఆఫీస్. 350 సీట్లు ఉంటాయి మా ఆఫీస్లో. 220 మంది ఆల్రెడీ పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళు కస్టమర్స్ దగ్గర పనిచేస్తున్నారు. సో అది మా ఆఫీస్ లొకేషన్. సో అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయా మేము ఎవ్రీ మంత్ మేము ఒక కోహర్ట్ తీసుకుంటూనే ఉంటామండి. ఓకే. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ ఆఫీస్కి వచ్చి ఓరియంటేషన్ అటెండ్ కావాలి. ఓరియంటేషన్ అంటే మేము అసలు మా ప్రోగ్రామ్ ఏంటి, ఇంటర్న్షిప్ ఏంటి, దీనిలో మీకు ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఒక 2 వీక్స్ ట్రయల్ మా దగ్గర రావాలి. అంటే ఒక 2 వారాలు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మా దగ్గర ఇంటర్న్షిప్లో 2 వారాలు రావాలి. ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు దానికి. 2 వారాలు వచ్చి వాళ్ళు చూసుకొని ఇక్కడ ఈ ఇంటర్న్షిప్లో వాళ్ళ జీవితము, వాళ్ళ కెరియర్ సెటిల్ అవుతుందని, కోడింగ్ ట్యూటర్ ద్వారా వాళ్ళ జీవితం ముందుకెళ్తుందని, వాళ్ళకి స్కిల్స్ వస్తాయని వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్కి నమ్మకం కలిగిన తర్వాతనే మేము అప్పుడు 3,99,000 తీసుకుంటాం. సూపర్ సార్. నాకు తెలిసి ఎక్కడ ఏ IT సెక్టార్లో ఇలాంటి ఆపర్చునిటీ అయితే లేదు, ఉండదండి. సూపర్. ఎందుకంటే మనకు అవతలి వైపు తెలుసండి. నేను కూడా ఒకప్పుడు అలా వచ్చిన వాడిని కాబట్టి మనకు అవతలి వాళ్ళ పెయిన్ ఏంటో అర్థమవుతుంది. ట్రూ. సో ఇట్ ఈస్ నాట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే couple of things I want to convey with this 2 weeks trial. I know what I am doing. If you come and sit on my floor for 2 weeks, you will understand what's happening. నువ్వు అక్కడ మాతో జర్నీ చేయడం ద్వారా, మాతో 2 వారాలు ప్రయాణం చేయడం ద్వారా నేనేంటి, నేను అక్కడ ఏం చేస్తున్నాను, అసలు మేము చెప్పేదానిలో నిజం ఉందా అబద్ధం ఉందా నీకు అర్థమైపోతుంది. 2, ఐఎమ్ టెలింగ్ యూ దట్ హౌ మచ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇఫ్ యూ కమింగ్ టు మై ఆఫీస్, హౌ విల్ యూ పే దట్ 399K. మీరు 3,99,000 కట్టడానికి ఎలా సిద్ధమవుతారో మాకు తెలుసు, రైట్? రెండవది ఏంటంటే మాకు డబ్బులు ఇంపార్టెంట్ కాదు, నీ ప్యాషన్ ఇంపార్టెంట్. నిజంగా కష్టపడే పిల్లలు ఉంటేనే రావాలి. అది చెక్ చేసుకోవడానికి మేము ఈ 2 వీక్స్ ఆఫర్ ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ లేదు, డబ్బులు కడతారు, వస్తారు, జాయిన్ అవుతారు, 9 నెలల తర్వాత ఏమైందండి మాకు ఇంకా సెటిల్ కాలేదంటే వీలు కాదు కదా. సో వీ వాంటెడ్ టు చెక్ వెదర్ యు ఆర్ రియలీ ప్యాషనేట్ ఆర్ నాట్. సో ఇవన్నీ జరగడానికి ఆ 2 వారాలు ప్లస్ తల్లిదండ్రుల యొక్క డబ్బుకి మాకు విలువ తెలుసు. నేను ఒకప్పుడు అలా వచ్చిన వాడిని. సో ఐ డోంట్ వాంట్ టు షో ఇంట్రెస్ట్ ఆన్ మనీ, దో ఐఎమ్ ఛార్జింగ్ 3,99,000 విచ్ ఇస్ అ వెరీ బిగ్ చెక్. But I am not showing any interest on 399 first. Rather, I am showing interest on the interest of the resource, the passion of the resource. Whether we both can journey together or not. అన్నది చెక్ చేసిన తర్వాతనే డబ్బులు సెకండరీ. ఒకటండి కోడింగ్ ట్యూటర్. 2 సమాజంలో రావాల్సిన మార్పు. సమాజంలో స్కిల్స్ మీద మీకు పేపర్లు రాస్తున్నాయి, రకరకాల న్యూస్ పేపర్లు రాస్తున్నాయి, నైపుణ్యాలకే పెద్దపీట వేస్తున్నారు. గవర్నమెంట్స్ అన్నీ కూడా నైపుణ్యాల గురించే మాట్లాడుతున్నారు. స్కిల్స్ అందరూ అంటున్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఇంట్లో ఒక పనమ్మాయిని హైర్ చేయాలంటే స్కిల్స్ ఉంటేనే హైర్ చేస్తున్నారు. కానీ వాళ్ళ పిల్లలకి మాత్రం స్కిల్స్ అవసరం లేకుండా జాబ్ కావాలని కోరుకుంటున్నారు. ఆ మార్పు తీసుకురావాలని నేను చేస్తున్న ప్రయత్నమే ఎవరు పిలిచినా ఇలా వెళ్ళి పాడ్కాస్ట్లలో పాల్గొనడం, రకరకాల ప్లాట్ఫామ్స్లో వెళ్ళి మాట్లాడడం. సెకండ్ ఈజ్ సడన్లీ నా కోడింగ్ ట్యూటర్ ప్రమోట్ చేసుకోవడం, నా కోడింగ్ ట్యూటర్కి బిజినెస్ తీసుకురావడం సెకండరీ. బట్ ప్రైమరీ ఖచ్చితంగా తల్లిదండ్రులకి మనం నొక్కి చెప్పాలనుకుంటుంది స్కిల్స్ యొక్క ఇంపార్టెన్స్. ఇలాంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీని ఇచ్చి వాళ్ళ కెరియర్స్కి ఇంత బ్యూటిఫుల్ కెరియర్ని కూడా ఇస్తున్నందుకు థ్యాంక్ యూ ఎలాట్. సో చూసారు కదా, నిజంగానే మనకి IT అనగానే ఒక అవగాహన ఉంటుంది. బట్ ఈ ఐటీలోకి వెళ్ళాలి అనుకునేటప్పుడు మనకి కావాల్సినటువంటి ముఖ్యమైన పార్ట్స్ అనేది చాలా క్లియర్గా చెప్పారు. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ, కోడింగ్ కానీ, ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా థియరీ ఏ విధంగా మనకి ఉంటే ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేసుకోగలిగితే ఈ IT సెక్టార్లో అంత బ్యూటిఫుల్గా మన కెరియర్ని అంత బాగా బిల్డ్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఉంటే మన కెరియర్స్ ప్రాపర్గా సెటిల్ అవుతాయి అనేది చాలా క్లియర్గా ఫనీ సార్ చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా కోడింగ్ ట్యూటర్లో జాయిన్ అయ్యి ఆ 2 వీక్స్ అసలు మీకు ఎంత క్యాపబిలిటీ ఉంది, వాళ్ళకి ఎంత క్యాపబిలిటీ ఉంది అనేది తెలుసుకోవడానికి ఈ 2 వీక్స్ మనకి ఒక ఇచ్చిన బ్యూటిఫుల్ పీరియడ్. సో దీన్నైతే ఏ స్టూడెంట్స్ కానీ, పేరెంట్స్ కానీ వీడియో చూసిన తర్వాత ఈ ఆపర్చునిటీని అస్సలు మీరైతే మిస్ చేసుకోరని నేను కోరుకుంటున్నాను. మీరైతే అసలు మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని అర్జెంటుగా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కైనా మీరు విజిట్ అవ్వచ్చు, కాల్ చేయొచ్చు, లేదు అంటే డైరెక్ట్గా కంపెనీకైనా వెళ్ళి టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో స్టూడెంట్స్, ఇంత మంచి అవకాశాన్ని మీరైతే మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. సో కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.
And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.